హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. మొత్తం మీద రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూకుడు ఎందుకు తగ్గింది? మరి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ చేసేందుకే ఇప్పుడు కొత్త రాష్ట్ర అధ్యక్షులు రాబోతున్నారన్న చర్చ ఎందుకు కాలయాపన జరుగుతూ ఉంది? మనం పెట్టిన టైటిల్ కూడా అదే, భారతీయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు, ఎందుకు కాలయాపన? మరి నిజంగానే ఇంకా 6 నెలలు, ఇంకా 3 నెలలు ఎందుకు జరుగుతూ ఉంది? కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కొంత ముందుకు వెళ్ళినప్పటికీ, డాక్టర్ కె లక్ష్మణ్ ఆధ్వర్యంలో కొంచెం ముందుకు వెళ్ళినప్పటికీ భారతీయ బీజేపీకి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో ఎనలేని గుర్తింపు వచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు మిత్రులారా. ఏముచ్చడిగా ముచ్చట చెప్పుకుందాం. ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నికలు కావచ్చు, హుజరాబాద్ ఉప ఎన్నికలు కావచ్చు, 4 సీట్లున్న గ్రేటర్ హైదరాబాద్ లో 48 సీట్లకు పాకించిన 48 సీట్లకు ఎదిగిన భారతీయ జనతా పార్టీ అప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అందరినీ కలుపుకొని పోవడం ద్వారానే ఇది సాధ్యమైంది. ఆ దూకుడే భారతీయ జనతా పార్టీకి సాధ్యమైందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కట్టర్ హిందువులు చాలా మంది రూపాయి ఎవరి దగ్గర ఆశించకుండా కష్టపడే కార్యకర్తలు కోకొల్లలుగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అయినా కూడా ఇప్పుడు ఎందుకు మరి ఈ కాలయాపన జరుగుతూ ఉంది? డిసెంబర్లో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కంప్లీట్ అవుతాయి. కార్పొరేటర్స్ 150 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్ ఎలక్షన్స్ కంప్లీట్ అవుతాయి డిసెంబర్లో. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో వస్తాయన్న నేపథ్యంలో ఇక ఈటల రాజేందర్ అన్న ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు అయిపోతున్నాడు. లేదు ఆచారన్న కల్వకుర్తి నుంచి 5 సార్లు పోటీ చేసిన ఆచారన్న, తల్లోజు ఆచారన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయిపోతున్నాడు. లేదు అంటే డికే అరుణ అధ్యక్ష రేసులోకి వచ్చేసింది. వీళ్ళందరినీ పక్కన పెడితే ధర్మపురి అరవింద్ అన్న అధ్యక్ష రేసులోకి వచ్చేసిండు. ఎందుకంటే ధర్మపురి అరవింద్ అన్న ఫైట్ చేస్తాడు కాబట్టి, ఎవరినైనా ఎదుర్కొనే సత్తా ధర్మపురి అరవింద్ అన్నకు ఉన్నది కాబట్టి ధర్మపురి అరవిందే మళ్ళీ వచ్చేస్తున్నాడు అన్న ఈ చర్చోపచర్చలు జరుగుతూ ఉంది. లేదు ఇదంతా పక్కన పెడితే కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్న బండి సంజయ్నే మళ్ళీ అధ్యక్ష పదవి వరిస్తుందన్న చర్చోపచర్చలు మాత్రం కోడైకొస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో. ఏ బీజేపీ కార్యకర్తను అడిగినా అదే కథంగా మాత్రం వినిపిస్తూ ఉంది. మరి ఎందుకు కాలయాపన? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక దిక్కు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, ఆ కేంద్ర మంత్రి దానికే సమయం సరిపోతలేదు, తనకి దేశం మొత్తం తిరగాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళా తీసుకొచ్చి మళ్ళా ఆయనకు ఇక్కడ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పచెప్పిండు. మరి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పచెప్పిన తర్వాత ఏమన్నా గ్రేటర్ హైదరాబాద్ దాటి బయటికి వెళ్తాడా కిషన్ అన్న అంటే బయటికి వెళ్ళాడు. ఆయన ప్రెస్ మీట్లకు దానికి దీనికే సరిపోతుంది తప్ప బయటికి వెళ్ళి కొట్లాడే పరిస్థితి మాత్రం కిషన్ రెడ్డికి లేదనే చెప్పుకోవచ్చు. ఇది ఓపెన్. ఏ కార్యకర్తను అడిగినా, భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్తను అడిగినా చెప్తా ఉంటారు. మరి నిజంగా ఎవరు అవుతారు? ఎందుకు కాలయాపన? ఇప్పటికిప్పుడు ఒక 4-5 రోజుల క్రితం ఈటల రాజేందర్ అన్ననే అవుతారు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. వై? బికాజ్ అంటే తను మృదు స్వభావాలి, చాలా మందితో చాలా కాంటాక్ట్స్ ఉంటాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం చాలా వరకు కష్టపడ్డాడు. ఇక్కడ గల్లీ తెలిసిన ఈటల రాజేందర్ అన్న బీఆర్ఎస్ అవమానిస్తే భారతీయ జనతా పార్టీకి వచ్చి తనేందో నిరూపించుకున్నాడు. భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా తన స్వభావం కూడా మారిపోయింది. నేను ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళే వ్యక్తిని కాదు నేను. వాస్తవంగా అటువంటి క్యారెక్టర్ ఈటల రాజేందర్ అనేది కాదు. ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే ఎవరు ఇంటికి పోయినా కూడా ఫస్ట్ మీరు అన్నం తినండి, మీరు ఛాయ్ తాగండి అని చెప్తున్న గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్ అన్న. మరి ఈటల రాజేందర్ అన్నకు నిజంగా ఒక ముదిరాజు సామాజిక వర్గం, ఇటు వాళ్ళ సతీమణిని చూస్తే రెడ్డి సామాజిక వర్గం, 2 సామాజిక వర్గాలు కూడా కలిసి వచ్చే అవకాశం మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే తను అందరితో కోఆర్డినేషన్ చేసుకునే కేపబిలిటీ ఉంటుంది. కానీ ఈటల రాజేందర్ అన్న విషయంలో ఇక బడా
భారతీయ జనతా పార్టీ లీడర్లు అనే వాళ్ళు అడ్డు తగులుతున్నట్టు తెలుస్తా ఉంది. పార్టీ ఎదగాలి, వచ్చినోడిని మనం చేర్చుకోవాలి. మరి చేర్చుకున్నప్పుడే వాడు పనిచేస్తాడు. పనిచేస్తే భారతీయ జనతా పార్టీకి లబ్ధి జరుగుతుంది అన్న కోణం మాత్రం ఈ బడా బీజేపీ లీడర్లు మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇక చాలా ఏళ్ళ నుంచి 20 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండాలి, అట్లా ఉంటేనే మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇస్తాము అన్న చర్చ ఇంకో రకంగా నడుస్తూ ఉంది. ఇంకో విషయం మాత్రం ముందుకు వస్తూ ఉంది. కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్న బండి సంజయ్ శాఖను ఈటెల రాజేందర్కి ఇచ్చేసి తనను ఫుల్ఫిల్ చేసేసి మళ్ళీ బండి సంజయ్కి పగ్గాలు అప్పచెప్తారన్న ఇంకో చర్చ మాత్రం జరుగుతూ ఉంది. సరే, పార్టీ సీనియర్ వైజ్ గా చూసుకుంటే తల్లోజీ ఆచార్యకి రావాలి కదా. తల్లోజీ ఆచారి చాలా వరకు భారతీయ జనతా పార్టీలో అందరితో పర్ఫెక్ట్ గా ఉంటారు. 5 నుంచి 6 సార్లు కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. మరి అటువంటి బిడ్డకు వస్తే బ్రహ్మాండంగా ఉంటుందన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి నిజంగా తల్లోజీ ఆచారి ఒక దాదాపుగా ఎంత అంటే చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఆచారం అనేది. చాలా అంటే చాలా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఆచారానికి సంబంధించింది. మరి నిజంగా తల్లోజీ ఆచారణ ఒక పార్టీ కోసం ఇంతగానం కష్టపడ్డ బిడ్డ ఎవరు లేరని చెప్పుకోవాలి. తనను ఒంటరి చేస్తా ఉన్నారన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి నిజంగా భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ కు పగ్గాలు అప్పచెప్తే ముందుకు వెళ్లే ఆస్కారంతో పాటు 2 సామాజిక వర్గాలు తను బీఆర్ఎస్ నుంచి వచ్చింది కాబట్టి ఇంకా ప్రతిదీ కేసీఆర్ గురించి కానీ, కేటీఆర్ గురించి కానీ, హరీష్ రావు గురించి కానీ ప్రతి ఒక్కరికి ముందు వరుసలో ఉండే ఆస్కారం ఉంటుంది. ప్రతి విషయం చెప్పే ఆస్కారం ఉంటుంది. కాకపోతే స్లోగా మాట్లాడతాడు, అటాక్ చేయడన్న ఒక అపవాదం మాత్రం ఈటెల రాజేందర్ అన్నకున్నది. పార్టీ అన్నా సపోర్ట్ ఉంటే 100% ముందుకెళ్లే ఆస్కారం అయితే ఉంటది. మొదటి వరుసలో మాత్రం ఈటెల రాజేందర్ అన్న మొదటి వరుసలో మాత్రం ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఈటెల రాజేందర్ అన్న మొదటి వరుసలో ఉన్నాడు. ఈటెల మొదటి వరుసలో ఉంటే ఈటెల మొదటి వరుసలో ఉన్నాడు. 2 ఆచారికి ఇస్తారన్న చర్చ జరుగుతూ ఉంది. కలర్ కాంట్రాస్ట్ అదే తీసుకుంటుందా? ఆచారికి ఇస్తారన్న చర్చ జరుగుతుంది. 3 మరి బండి సంజయ్ కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయన్న చర్చ జరుగుతుంది. బండి సంజయ్కి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ డికే అరుణ కూడా లైన్ లోకి వచ్చేసింది అన్న చర్చ జరుగుతుంది. డికే అరుణ వస్తారా, బండి సంజయ్ వస్తారా, ఆచార్య వస్తారా, ఈటెల రాజేందర్ వస్తారా అని చర్చ జరిగితే ఈటెల రాజేందర్ అన్న తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు కష్టపడ్డ బిడ్డ. తెలంగాణ గల్లీ నుంచి తెలంగాణ ప్రతి ఊర్ను టచ్ చేసిన బిడ్డ ఈటెల రాజేందర్ అన్న. మరి ఈటెల రాజేందర్ అన్నకి ఇస్తే ఇటు ముదిరాజు సామాజిక వర్గంతో పాటు ఇటు రెడ్డి సామాజిక వర్గం కూడా కలిసి వచ్చే ఆస్కారాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఈటెల రాజేందర్ అన్నకు భారతీయ జనతా పార్టీ కనుక రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఇస్తే ముదిరాజులు అంటే బీసీలలో అతిపెద్ద కులం ముదిరాజులు. మరి దాదాపు 30 లక్షల మంది ముదిరాజు బిడ్డలు ఉన్నారు రాష్ట్రంలో. ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి ముదిరాజు బిడ్డలకు వస్తే మాత్రం ముదిరాజులందరూ ఈటెల రాజేందర్ వైపు తిరిగే ఆస్కారం మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు బీసీల చర్చ జరుగుతున్న నేపథ్యంలో, బీసీల యుద్ధ వేలు జరుగుతున్న నేపథ్యంలో, బీసీలు అన్ని పార్టీలు బీసీల గురించి రాగమందుకుంటున్న నేపథ్యంలో ఇటు బీసీ, ఇటు ముదిరాజ్, ఇటు వాళ్ళ సతీమణిని చూస్తే రెడ్డి సామాజిక వర్గం అన్ని విధాలుగా ఈటెల రాజేందర్ అన్నకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. 100% ఈటెల రాజేందర్కి వస్తుందన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇకపోతే ఆచార్య అన్న గురించి అంటే ఒక్కసారి పార్టీ టికెట్ ఇవ్వలేదా మనం ఇంకో పార్టీలో దూకుదాం.
ఒక్కసారి మనం ఓడిపోయినామా, మనం ఇంకో పార్టీలో దుంకుదా అన్న లీడర్లు ఇంతమందిని చూస్తున్నాం, కోకొల్లలుగా చూస్తున్నాం లీడర్లను. కానీ అటువంటి లీడర్ కాదు ఆచారన్న. ఆచారన్న 1984లో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే దాదాపుగా అంటే ఇప్పటికీ అంటే పోటీ చేసినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటికి ఒక 35 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడ్డాడు. క్యాస్ట్ ఈక్వేషన్స్ తో ఆయన టికెట్లు వచ్చినా కూడా ఎవరు సపోర్ట్ చేయని పరిస్థితి. ఆయన ఓన్గా 1995 నుంచి సర్పంచ్ గా గెలిచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. ఎక్కడ కూడా ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా లేకపోయినప్పటికీ తను మాత్రం ఇక గెలుస్తాడా అన్న చంద్రంగా మారిపోయింది. 2014లో ఆచారణ నిజంగా చాలా అంటే చాలా కేవలం 78 ఓట్ల తేడాతో వంశీ చందర్ రెడ్డి మీద ఓడిపోయింది. అబ్బా 78 ఓట్ల తేడాతోనే, కేవలం 78 ఓట్ల తేడాతోనే ఓడిపోయిండు. అంటే ఒకటి కాదు రెండు కాదు, చాలా చాలా అంటే గమ్మత్ అనిపిస్తుంది. 2018లో కూడా కేవలం ఎంత 3447 ఓట్ల తేడాతో ఇక్కడ జైపాల్ యాదవ్ పైన ఓడిపోయాడు ఆచారన్న. అయినా పార్టీ మారలే. ఇక 2023 మొన్న జరిగిన ఎలక్షన్లో 2023లో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎవరు గెలిపించిండ్రు, కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఎవరు టికెట్లు వచ్చిండ్రు, మరి ఎందుకు టికెట్ ఇచ్చుకుంటారు? బీఆర్ఎస్ లో ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డికి సడన్ గా కాంగ్రెస్ టికెట్ ఎట్లా వచ్చిందంటే రెడ్డిలందరూ ఒకటై ఆయన టికెట్ తెచ్చుకున్నాడు. ఇది ఓపెన్ సీక్రెట్. అయినా కూడా 2023లో కూడా 5410 ఓట్ల తేడాతో కేవలం ఆయన ఓడిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. మరి ఇటువంటి ఆచారికి భారతీయ జనతా పార్టీ అవకాశం 100% ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున పార్టీని పట్టుకొని ఒక్కసారి ఓడిపోతేనే కండువాలు మార్చే ఈ రోజులలో 30-40 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఊపిరిగా బతుకుతున్న ఆచారాలను చూసి చాలా మంది నేర్చుకోవాల్సిన అవసరం ఉంటది. ఆచారానికి అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉంటారు అందరూ. ఆ రాష్ట్రంలో సత్సంబంధాలు ఉంటాయి, కానీ అటాక్ చేయలేడు అన్న ఒక కాన్సెప్ట్ అయితే ముందుకు వస్తుంది. అంటే బండి సంజయ్ లాగా ఇటు కేసీఆర్ ని కానీ రేవంత్ రెడ్డిని కానీ అటాక్ చేయలేడు అన్న ఒక అపవాదం మాత్రం ఉంది. సరే ఏది ఏమైనా ఆచారానికి మాత్రం 100% ఇక్కడ న్యాయం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇక బండి సంజయ్ చాలా సార్లు ఇప్పటికే ప్రెస్ మీట్లలో చెప్పిండు, నేను పోటీలో లేను అని చాలా సార్లు ఇక్కడ చెప్పిండు. కానీ బీజేపీ స్ట్రాటజీ ఎవరికి అర్థం కాదు. మనకున్న ఇన్ఫర్మేషన్ కొద్ది మనం చెప్పినా కూడా బీజేపీ స్ట్రాటజీ ఎవరికి అర్థం కాదు. బండి సంజయ్కి ప్లస్ ఏంటంటే బండి సంజయ్కి చాలా ఎందుకు ప్లస్ అవుతుంది బండి సంజయ్కి అంటే ఎమ్మెల్యేను ఒకే రకంగా చూస్తాడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు వస్తే ఒకే రకంగా చూస్తాడు, ఎంపీలు వస్తే ఒకే రకంగా చూస్తారు, సామాన్య కార్యకర్త వచ్చినా కూడా అదే రకంగా చూస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఈయన మీద అదే కోపం ఉంటుంది బండి సంజయ్ మీద. అరే కార్యకర్త ఆడే కూస్తున్నాడు, కార్యకర్త బండి సంజయ్ ముందే కూస్తున్నాడు, కార్యకర్త పక్కనే నేను ఎమ్మెల్యేని కూర్చోవాలన్న ఒక ఫీలింగ్ లో ఉంటారు చాలా మంది ఎమ్మెల్యేలు. కానీ ఆయన పట్టించుకోడు. ఆయన ఏనాడు ప్రజల మనిషిగా ముద్రపడ్డాడు. ఆయన పీక్ టైంలో రాష్ట్ర అధ్యక్షుడిని తీసేసిన తర్వాత కూడా ఎక్కడ ఒక మాట మాట్లాడేది. కొందరు 2-3 చేపట్టిన పదవి పోయింది, కానీ ఇప్పుడు ఉన్నోళ్ళనన్నా మంచిగా చేసుకొని ఇవ్వండి అని ఎంత బాధ ఉన్నా కూడా అది చెప్పిండు. అది ఒక కరడు కట్టిన కార్యకర్తకు ఉండాల్సిన లక్షణం అని చెప్పుకోవచ్చు. ఒక పార్టీ మీద ప్రేమ, హిందుత్వం మీద అభిమానం, కాషాయం మీద ప్రేమ, అటువంటి బండి సంజయ్కి ఆ పేరైతే ఉంది. మరి ఇప్పటికిప్పుడు కేంద్ర హోం సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్కి మళ్ళీ వస్తుందన్న చర్చ నేపథ్యంలో ఈ చర్చలు మాత్రం జరుగుతూ ఉంది. ఇక డీకే అరుణ ఇప్పటికీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు, దేశ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కంప్లీట్ గా
ఉపాధ్యక్షులుగా ఉండి నేను కూడా పోటీలో ఉన్నాను అని తను మాత్రం చెప్తా ఉంది. మరి నిజంగా ఏం జరుగుతుందో అర్థం కాదు కానీ తను పోటీలో ఉంది. కాంగ్రెస్ లో చాలా సీనియర్, అక్కడ నుంచి భారతీయ జనతా పార్టీకి వచ్చింది. భారతీయ జనతా పార్టీలో ఉన్న మహబూబ్ నగర్ ఎంపీగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచింది. ఎక్కడ కూడా 7 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా కంప్లీట్ గా ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే లేకుండా, ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీపీ లేకుండా, జడ్పీటీసీ లేకుండా తను మాత్రం బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిన పరిస్థితి మాత్రం ఉంది. సరే, ఎంత పోటీ ఉన్నా ఎందుకు ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నారు? వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఈటల రాజేందర్ అంటే బండి సంజయ్ కూడదు, బండి సంజయ్ అంటే ఈటల రాజేందర్ కూడదు అన్న చర్చ కార్యకర్తలు ఎందుకు చర్చించుకుంటున్నారు? పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు 4 పేర్లు ఉన్నాయి. ఇక్కడ 5. ఇక్కడ ధర్మపురి అరవింద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ కూడా పోటీలో ఉన్నారు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ధర్మపురి అరవింద్ ముక్కుసూటితనంతో ముందుకెళ్తా ఉంటాడు. ఎక్కడ కూడా పెద్దగా ఏం పట్టించుకోడు. ధర్మపురి అరవింద్ నీకు ఏది అనుకుంటే అది చేసేస్తా ఉంటాడు. ధర్మపురి అరవింద్ ఎలక్షన్ల ముందు చాలా మందికి టికెట్లు ఇప్పించుకున్నాడు. 6 ఎమ్మెల్యే కావచ్చు, చాలా మంది టికెట్లు ఇప్పించుకొని భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేలకు గెలిపించుకున్నారు. కాకపోతే కార్యకర్తల కోసం కష్టపడతాడు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు అప్పుడు కూడా చాలా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డా కూడా తనకు దక్కాల్సింది దక్కుతూ ఉంటుంది. కానీ అటాకింగ్ పవర్ మాత్రం అటాకింగ్ ఇక ఇటు చేస్తే బండి సంజయ్ చేయాలి, లేదంటే ధర్మపురి అరవింద్ చేయాలి. ఒకవేళ ఇటు బీఆర్ఎస్ పైన కావచ్చు, ఇటు కాంగ్రెస్ పైన కావచ్చు, అటాకింగ్ చేసే దమ్ము మాత్రం వీళ్ళిద్దరికీ ఉందని చెప్తా ఉంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాకపోతే ఇక అందరూ ఒకటే, ఎవడేంది అన్న కాన్సెప్ట్ కొద్దీ ధర్మపురి అరవింద్ పోతాడు. ఎవరిని పెద్దగా దేకడు అన్న చర్చ మాత్రం ఒకటి జరుగుతూ ఉంది ధర్మపురి అరవింద్ పైన. ఏది ఏమైనా ఓవరాల్ గా ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం అయితే 100కు 100% ఇటు ఈటల రాజేందర్ అన్నకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇంకా లేట్ చేస్తే ఇంకా ఇబ్బందులు పాలవుతారన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఈటల రాజేందర్ అన్నకు ఇక్కడ ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతూ ఉంది. ఈటల రాజేందర్ అన్న నిజంగా భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అవుతే ముదిరాజుల ఓట్లు గంపగుత్తగా ఇటు భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకోవచ్చు, ఇటు రెడ్డి సామాజిక వర్గ ఓట్లు కూడా తిప్పుకోవచ్చు. ఇలాగూ మందకృష్ణ మాదిగా ఉన్నాడు. చాలా మంది మాదిగ బిడ్డలు బీజేపీకి కూడా టర్న్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఈ కోణంలో ముందుకెళ్తే మనం 100% సక్సెస్ సాధిస్తామన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. బండి సంజయ్ దేశ అధ్యక్షుడిగానే పోటీలో ఉన్నారన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. జేపీ నడ్డాతో పాటు బండి సంజయ్ కూడా నెక్స్ట్ అప్లికేషన్ పెట్టుకున్నట్టు సమాచారం మాత్రం అందుతూ ఉంది. సరే, ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈటల రాజేందర్ అన్నకు నెక్స్ట్ కాబోయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ముద్ర పడతాడు అన్న చర్చ మాత్రం జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈటల రాజేందర్ అన్న అవుతారన్న చర్చ మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అందుతుంది. ఒకవేళ ఇదే జరిగితే ఇందాక చెప్పినట్టు 2 సామాజిక వర్గాలతో పాటు ఇటు ముదిరాజ్ కోట, ఇటు రెడ్డి కోట, 2 సామాజిక వర్గాలతో పాటు కంప్లీట్ గా తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డగా, అణువణువు తెలిసిన బిడ్డగా ఈటల రాజేందర్ కు మంచి పేరు, మంచి సుపరిచితం. ఏ గల్లీకి పోయినా, ఏ వాడకి పోయినా, ఏ ఇంటికి పోయినా నా బిడ్డ అన్న సందర్భంగా ఉంటాడు. షామీర్పేటలో ఉన్న ఇంటికి ఎవరు వచ్చినా కూడా బుక్కెడు బువ్వ తినంది పంపియని పరిస్థితి. అంటే అమ్మ కడుపు చూస్తుంది, పిల్లం జేబు చూస్తుంది అంటారు. ఆ విధంగా అందరికి ఒక అమ్మలాగా ఎవరు మా ఇంటికి వచ్చినా కూడా ఫస్ట్ అన్నం తినండి బిడ్డ, తర్వాత మాట్లాడుకుందాం
ఎక్కడో కమలాపురం నుంచి, హుజరాబాద్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఈటెల రాజేందర్ అనే అభిమానులకు ప్రతి ఒక్కరికి తిండి పెట్టిన తర్వాతనే మాట్లాడతారు అన్న చర్చ జరుగుతూ ఉంది. ఇటు ఇప్పటికి అందుతున్న సమాచారం అయితే ఈటెల రాజేందర్ అన్నకు భారతీయ జనతా పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్స్ వచ్చినాయి. అందుకే ఫ్యామిలీ మొత్తం ఇటీవల ఢిల్లీ వెళ్ళి భారతీయ జనతా పార్టీ పెద్దలను కలిసిలో అన్న చర్చ జరిగింది. మీరందరికీ తెలిసిందే. ఇక్కడే కన్ఫర్మ్ అయిపోయినట్టు తెలుస్తా ఉంది. 100% ఈటెల రాజేందర్ అన్నకు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి అవకాశాలు, రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చే అవకాశాలు ఉన్నది. ఎందుకంటే ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన పెద్ద మనిషి, 100% ఆయన సేవలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సీఎం ఎవరైతారో అనేది పక్కన పెట్టండి, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న వాళ్ళే సీఎం అవుతారన్న చర్చ ఎక్కడ లేదు భారతీయ జనతా పార్టీలో. ఢిల్లీలో జరిగిన ఎలక్షన్ కు పర్వేష్ వర్మ సీఎం అన్నారు. తీరా చూసేసరికి రేఖా గుప్తా సీఎం అయిపోయింది. భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ ఎవరికి అర్థం కాదు. మళ్ళీ సీఎం కావాలి అనుకుంటే భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ మూలాలను వెతుకుతూ ఉంటది భారతీయ జనతా పార్టీ. సరే, ఇప్పుడున్న పొలిటికల్ యాంగిల్లో చాలా సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత నేపథ్యంలో మరి ఎక్కడ చూసినా కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమోట్ అయితే, తను చెప్పినట్టు ముందుకు సాగితే ఒక్కసారి ఊపొచ్చన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. స్థానిక సంస్థలు, ఇటు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్ల నేపథ్యంలో ఈటెల రాజేందర్ అన్నకు రాష్ట్ర అధ్యక్ష పదవి రాబోతుంది అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది.